అత్తాకోడల వంకాయల బజ్జీ వ్యాపారం. అత్తాకోడళ్ళు కాంతం ప్రియులు చేసే వంకాయ బజ్జీ వ్యాపారం చాలా బాగా సాగుతుంది. కేవలం వంకాయ బజ్జీతో వ్యాపారం చేస్తూ అంత పేరుని, డబ్బుని సంపాదిస్తున్నారు వాళ్ళు. అంత సంపాదిస్తున్నా ఈరోజుకి ఒక అద్దింట్లోనే ఉంటున్న ఆ అత్తాకోడళ్లతో ఒకసారి తమ ఇంటి యజమాని సూరమ్మ బామ్మ, ఏంటి కాంతం, ఆ తూర్పు వీధిలో ఏదో ఇల్లు బేరం చేశారంట కదా, మరి పప్పన్నం ఎప్పుడు పెడుతున్నారేంటి? భలే దానివి పిన్ని, నీకు తెలీదా మేమేంటో? అవన్నీ ఒట్టి పుకార్లు. ఏదో 2 చేతుల్లో సంపాదనుంది కదా, ఇల్లు మీద ఇల్లు కట్టుకొని కూడబెట్టేసుకుంటున్నామని ఎవరో ఏడుపుతో పుట్టించిన పుకారయ్యుంటుందిలే అది. అయినా మాకింత కలిసొచ్చిన మీ ఇల్లు వదులుకొని మేమెక్కడికో ఎందుకు వెళ్తాం చెప్పండి బామ్మగారు. అంటే ఏంటే, నా ఇల్లు నాకు ఖాళీ చేసి ఇవ్వరా ఇంకెప్పటికీ? చచ్చ, నా కోడలి ఉద్దేశం అది కాదు పిన్ని. నువ్వు చెప్పు, ఈ క్షణం వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాం. నేనేదో సరదాగా అన్నాను లేవే. నాకు తెలీదా మీరేంటో, మీ మనసులేంటో? కాని ఏ మాటకా మాటే. నా ఇంటి పెరడుని మేం కూడా ఇలా ఎప్పుడు వాడుకోలేదు. అంత పెద్ద చోటుని చక్కగా వంకాయల తోట పెంచుతూ ఆ వచ్చిన వంకాయలతో బజ్జీల వ్యాపారం చేస్తున్నారు. ఇదంతా మీ వల్లే బామ్మగారు. ఈ చుట్టుపక్కల అందరూ అద్దె పెంచుకుంటూ పోతున్నారు. మీరు మాత్రం అదే పాత అద్దెకు మమ్మల్ని ఆ ఇంట్లో ఉండనిస్తున్నారు. మీరు నాకు బాగా నచ్చారే. మీ అత్తగారు ఈ ఊరికి కొత్తగా కాపురానికొచ్చినప్పుడే మేము పెద్ద ఇల్లు కొనుక్కొని ఈ ఇల్లు అద్దెకిద్దామనుకుంటున్న టైంలో మీ అత్త మామలొచ్చి అద్దెకు దిగారు. అప్పటి నుండి ఆ ఇంటిని నాకన్నా బాగా చూసుకున్నది మీ అత్తయ్య. ఇంక నువ్వు కోడలిగా వచ్చాక ఆ పెరడుని విచ్చలవిడిగా వాడుతూ వంకాయ నారు పెంచసాగారు. వంకాయల బజ్జీ వ్యాపారం మొదలుపెట్టారు. అదంతా దేవుడి దయలే పిన్ని. మీ ఇల్లు మాకలా కలిసొచ్చింది. దేవుడి దయ మాత్రమే కాదే, మీ మనసు కూడా. వంకాయ బజ్జీ వ్యాపారం మీద జనం కన్ను కొట్టేలా సంపాదిస్తున్న సంపాదనంతా వాళ్ళకి వీళ్ళకి సహాయం చేయడానికి ఖర్చు చేస్తున్నారు చూడు, అదేనే మిమ్మల్ని కాపాడుతుంది. ఆ మంచితనం చూసే మీతో నేను లెక్కలు మాట్లాడలేను. అందుకే అంత పెద్ద పెరడు ఉన్నా నా ఇంటి మీద మీకు ఆనాటి నుండి ఈనాటికి అదే అద్ది. సరే బామ్మగారు, మీకు తెచ్చిద్దామని 2 ప్లేట్ల వంకాయల బజ్జీలు తెచ్చాను. ఇంటికి పట్టుకెళ్ళి తింటారా, ఇక్కడే తింటారా? అక్కడెవరున్నారే నాకు తినడానికి? ఇక్కడే ఇవ్వు ఆ వంకాయల బజ్జీల పొట్లం. తలోకటి నోట్లో వేసుకుందాం అంటూ అన్నేళ్లుగా తన ఇంట్లో అద్దెకుంటున్న కాంతం కుటుంబం అంటే తనకున్న అభిమానం, గౌరవం ఏంటో తన మాటల్లో చేతల్లో చూపించేది. నిజానికి అత్తాకోడళ్లు చేసే వంకాయ వ్యాపారంకి ఆ ఊళ్ళో ఈపాటికి 2-3 ఇళ్లు కొనుక్కోవాలి. కాని ఫీజులు కట్టలేక, చదువాగిపోయిన పేద పిల్లల కోసం, కట్నాలు ఇవ్వలేక, ఆడపిల్లల పెళ్లిళ్లు చేయలేని తల్లిదండ్రుల కోసం వడ్డీ లేకుండా అప్పులు ఇస్తూ ఉంటారు. అలా తీసుకున్న డబ్బు కొందరు బాధ్యతగా తిరిగి కట్టేస్తారు, మరికొందరు ఎక్కొడతారు. అయినా సరే తమ కష్టం మరొకరి కష్టాన్ని తీర్చడానికి ఉపయోగపడుతుంది అని సంతోషపడే గొప్ప మనసు ఆ వంకాయ బజ్జీ వ్యాపారం చేసే అత్తాకోడళ్ళది. అలా ఒక భాద్రపద శుద్ధ నవమి రోజున తన ఇంట్లో సోఫాలో కూర్చుని 2-3 ఆల్బమ్సు ముందేసుకుని కూర్చున్న బామ్మ దగ్గరకు వెళ్లారు అత్తాకోడళ్ళు కాంతం ప్రియలు. పిన్ని, ఇవాళ మన ఇంటికి పోదాం పదా. ఇక్కడే ఉంటే నువ్విలాగే బాధపడుతూ ఉంటావు. అది కాదే కాంతం, పిల్లలంటే మా ఆస్తులు పంచుకోవడానికేనా? ఇక్కడ ఒక ముసల్ది ఉంది, దానికి మనం తప్ప ఎవరున్నారు అనే బుద్ధి ఉండదా వాళ్ళకి? ఈ ఊర్లో నన్ను ఒంటరిగా వదిలేసి ఎవరి మా నాన్న వాళ్ళు విదేశాలకి వెళ్ళిపోయారు. ఏదో మీలాంటోళ్ళు ఉన్నారు గనక ధైర్యంగా బ్రతుకుతున్నారు. అప్పా బామ్మగారు, మీతో వచ్చిన చిక్కు ఇదేనండి. మీ పిల్లల పుట్టినరోజులు, పెళ్లి రోజులు వస్తే ఇలా అయిపోతారనే మీ ఇంట్లో క్యాలెండర్ లేకుండా చేశాను నేను. అయినా మీకు వాళ్ళ స్పెషల్ డేస్ ఎలా తెలుస్తున్నాయి? ఇవాళ మీ చిన్నబ్బాయి పుట్టినరోజు అనుకుంటా కదా? పిచ్చిదానా, వాళ్ళని కన్నదాన్నే నేను. వాళ్ళ పుట్టినరోజులవి నాకు గుర్తుండవా ఏంటి? సరేలే, పిల్లలు పిల్లలు అని
నేను దేవులాటమే కాని వాళ్ళకి ఇంత కూడా లేదు. అలాంటి వాళ్ళ కోసమని నేనెందుకు ఏడవాలి? పదవే కాంతం, నీ చేత్తో వంకాయ బజ్జీలు వేడివేడిగా వేసి పెడదు గాని. ఇదిగో కోడలి పిల్ల, నువ్వు కొత్తిమీర చట్నీ చేయవే ఆ వంకాయ బజ్జీలోకి. పదండి మన ఇంటికి పోదాం అని లోపల తన్నుకొస్తున్న బాధని మరిచిపోవడానికి తనని ఆప్యాయంగా చూసుకునే అత్తాకోడళ్ళ ఇంటికి వెళ్ళింది. ఈ విధంగా ఎన్ని ఆస్తులున్నా, ఎంత డబ్బున్నా తన కొడుకులు తనని అనాథగా వదిలిపోయారన్న దిగులు అప్పుడప్పుడు ఆ ముసలి ప్రాణాన్ని కదిలించేది. కాని మరుక్షణం ఆ అత్తాకోడళ్ల ప్రేమ ఆప్యాయతల మధ్య తన బాధని మరిచిపోయేది. ఈ విధంగా అత్తాకోడళ్ల వంకాయ బజ్జీ వ్యాపారం జోరుగా నడుస్తుంది. గిరాకీలు మంచి పీక్లో ఉన్న సమయంలో తన ఇంట్లో బామ్మగారు చనిపోయి పడి ఉందన్న కబురు వచ్చింది. అంతే, ఎక్కడివక్కడ వదిలేసి బామ్మకోసం వెళ్లారు వాళ్ళు. ఇక ఆ తరువాత కొడుకులకి కబురు పెట్టడం, వాళ్ళొచ్చి మొక్కుబడిగా ముసలమ్మగారి అంత్యక్రియలు చేయటం అన్నీ అలా అలా జరిగిపోయాయి. ఆ పెద్దావిడ దినాలైపోయాక ఆమె పెద్ద కొడుకు కోపంగా అత్తకోడళ్లతో, ఏవమ్మా, మా అమ్మను బుట్టలో వేసుకుని మా పాతిల్లుని కాజేయాలని చూస్తున్నారా? అసలా ఇంట్లో వంకాయల తోట పెంచడానికి మీకెవరిచ్చారు అధికారం? మా ఇంట్లో వంకాయలు తేరగా పండించుకుంటూ అవి అమ్ముకుని సొమ్ము చేసుకుంటూ మా అమ్మకు కట్టే అది అంత తక్కువా? అసలు మీరు ఇంకొక క్షణం కూడా మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. వెంటనే ఇల్లు ఖాళీ చేయండి అంటూ ఆ అత్తాకోడళ్ళు ఎంత కన్విన్స్ చేయాలనుకున్నా వినలేదు. ఎందుకు వింటాడు? అసలే అత్తాకోడళ్ల మీద కన్నెర్ర ఉన్నవాళ్లు ఎందరో ఉన్నారు. ఎప్పుడెప్పుడు వీళ్ల వంకాయ బజ్జీల వ్యాపారం పడగొట్టాలా అని చూసేవాళ్లు ఎవరు ఎక్కులెక్కించుంటారు. అందుకే వీళ్ల మాట కూడా అతను వినలేదు. దాంతో ఉన్న పలంగా ఎన్నో ఏళ్లుగా ఉంటున్నా ఆ ఇంటిని ఖాళీ చేయక తప్పలేదు. అలా ఆ కలిసొచ్చిన ఇంటిని వదలటంతోటే ఆ అత్తాకోడళ్లకి కష్టాలు మొదలయ్యాయి. ఒక చెట్టు కింద తమ సామాన్లతో కూర్చుని, అత్తయ్య, ఇప్పుడు మనం ఏం చేద్దాం అత్తయ్య? ఇన్నాళ్ళు సంపాదించిన డబ్బు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉంది. అంత డబ్బు తిరిగి అడిగితే ఇచ్చేవాళ్ళు ఎంతమంది చెప్పండి? పైగా ఇప్పుడు ఇల్లు లేదు, వంకాయ తోట లేదు, ఇంక మన వంకాయల బజ్జీల వ్యాపారం ఉండదు. సర్లే కోడలా, జీవితంలో ఏం జరిగినా మన రాతని బట్టి జరుగుతాయి. నిన్నటి వరకు వంకాయల బజ్జీలు వ్యాపారం చేసిన వాళ్ళం, ఇవాళ తలదాల్చుకునే నీడ కూడా లేని వాళ్ళమయ్యాం. ఆ దేవుడే ఏదొక దారి చూపిస్తాడులే అంటూ పూర్తిగా దేవుడి మీదే భారం వేసి అనాథల్లా అలా వీధుల్లో చెట్ల కింద జీవిస్తున్నారు. అన్నింటికన్నా దౌర్భాగ్యమేంటంటే చేతిలో చిల్లి గవ్వలేక గుడుల్లో ఇచ్చే ప్రసాదాలతో పొట్ట నింపుకుంటున్నారు ఆ అత్తాకోడళ్ళు. అత్తయ్య, ఏంటి మన జీవితాలు ఇలా అయిపోయాయి? మన చేతిలో డబ్బులున్నప్పుడు వాళ్ళకి వీళ్ళకి సహాయం చేయటం పుణ్యం అనేవాళ్ళు. మరిప్పుడు ఆ పుణ్యం ఏమైపోయింది? చూడకోడలా, అది పుణ్యమో రుణమో మనకేం తెలుసు చెప్పు? ఆయన మన చేతుల్లో ఉన్నప్పుడు మన వల్ల అయ్యింది చేశాము. ఇప్పుడు అది కాపాడాలి అని కోరుకోవటం సరికాదే అంది. ఇంతలో ఆ చెట్టు కిందకి ఒక కారొచ్చి ఆగింది. అందులో నుండి పార్వతి అనే ఇల్లాలు ఆమె కొడుకు దిగారు. కాంతం వదినా, ఏంటిది? మీరేంటి ఇలా రోడ్ల మీదేంటి? సరే, కారెక్కండి, మన ఇంటికి పోదాం అంటూ తమ కారెక్కించుకుని ఆ అత్తాకోడళ్ళని తమ ఇంటికి తీసుకెళ్లారు. ఇంత కష్టం వచ్చినప్పుడు కూడా మీకు మేం గుర్తు రాలేదా వదినా? నా కొడుకు చదువు డబ్బులు లేక ఆగిపోతే వాడి 5 ఏళ్ల చదువుని మీ బాధ్యత అనుకుని డబ్బులిచ్చారే. ఇప్పుడు వాడు ఆ చదువు పూర్తి చేసుకుని కొన్నాళ్ళు ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత బ్యాంకులో లోన్ తీసుకుని వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ దేవుడి దయ, మీలాంటోళ్ల దీవెన వల్ల ఆ వ్యాపారం చాలా బాగా సాగుతుంది. పోనీలే వదినా, పిల్లాడు ప్రయోజకుడయ్యాడు. వినడానికి చాలా సంతోషంగా ఉంది. నేనవడమే కాదత్తా, ఇక మీదట మీరిలా కష్టాల్లో ఉంటే ఊరుకుంటానా? అయినా కాంతమత్తా ప్రియాక్క అంటే వంకాయల బజ్జీలే గుర్తొస్తాయి నాకు. అలాంటిది మీరు వంకాయల బజ్జీల వ్యాపారం చేయకపోతే దేవుడు పుట్టించిన వంకాయలు ఏమైపోవాలి? అంటూ కష్టాల్లో ఉన్న ఆ అత్తాకోడళ్ళని కాసేపు నవ్వించారు. ఇక ఆ తర్వాత ఆ అత్తాకోడళ్ళకి తమ ఊళ్ళోనే మరో ఇల్లు కొనిచ్చి వాళ్లు మళ్లీ వంకాయ బజ్జీ వ్యాపారం చేయడానికి పెట్టుబడి ఇచ్చారు. అలా ఆగిపోయిందనుకున్న అత్తాకోడళ్ల వంకాయ బజ్జీ వ్యాపారం మళ్లీ మొదలైంది. ఎప్పటిలాగానే కిక్కిరిసే జనంతో అత్తాకోడళ్ల వంకాయ బజ్జీ గిరాకీలు వచ్చేవి. అత్త కాంతం
తన భర్త శాంతారావుతో కొత్తగా పెళ్ళైన తమ కొడుకు కోడల్ని వేరు కాపురం పంపాలనే విషయం గురించి చెప్పింది. ఆ మాట విన్నాక భర్తకి చాలా కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా కాంతం నీకు? వాడు మన ఒక్కగానొక్క కొడుకు. వాడిని మన నుండి దూరం పంపి వేరు కాపురం పెట్టించడమేంటి? చూడండి, మన పెళ్ళైన ఎన్నేళ్లలో ఏనాడైనా నేనిలా మాట్లాడానా చెప్పండి. తెలిసే కాంతం. కానీ ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నానంటే అందుకు కారణం లేకుండా మాట్లాడుతున్నానంటారా? అలా కాదు కాంతం. ఇప్పుడు కొడుకు కోడల్ని వేరే కాపురానికి పంపితే నలుగురిలో మన పరువేం కావాలి? అసలంత అవసరం ఏముందని? అవసరం మనకి లేదండి. కోడలికి, ఆమె తల్లికి అదేనండి, మన వియ్యపురాలికే ఉంది. తమ కూతురితో పెళ్ళైన ఏడాదిలోపే అత్త మామలకి దూరంగా వేరే కాపురం పెట్టించాలనే ఆమె ఆలోచనని కూతురి చెవిలో నూరిపోయటం నేను నా చెవులారా విన్నాను. ఆమెకి అదేం బుద్ధి? ఆగు, ఒకసారి పిలిపించి ఇవేం ఆలోచనలని కడిగి పారేస్తాను. అలా చేయటం వల్ల మన కోడలి దృష్టిలో మనం చెడ్డవాళ్ళమవుతాము. మన అబ్బాయికి మనకి మధ్య మన కోడలు జీవితకాలం దూరాన్ని పెంచడానికే మనమే అవకాశం ఇచ్చిన వాళ్ళమవుతాము. అందుకే నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. కాస్త నన్ను నమ్మండి. నేను ఏం చేసినా మన కుటుంబం మంచికే అంటూ ముల్లుని ముల్లుతోటే తీయాలి అన్నట్టు తమ కూతురుతో వేరు కాపురం పెట్టించాలి అనుకున్న తమ వియ్యపురాలి ఆలోచన్ని అదే నిర్ణయంతో తిప్పికొట్టడం కోసం కొత్త కోడలు కాపురానికొచ్చిన 10వ రోజున కొడుకు రవి, కోడలు మీనాక్షిని పిలిచి, చూడరా రవి, మీ పెళ్లి ముహూర్తానికి ఏదో దోషముందంట. ఆ దోషం పోవాలంటే కొంతకాలం మీ భార్యాభర్తలిద్దరూ మా నుండి దూరంగా ఉండాలంట. అదేంటమ్మా, పెళ్ళై నెల కాలేదు, మాతో వేరు కాపురం పెట్టమని చెబుతావేంటి నువ్వు అని కొడుకన్నాడు. కాని అత్తగారిచ్చిన స్టేట్మెంట్ వినగానే కోడలు మీనాక్షి షాక్ తిన్నది. అందుకే తన మనసులో, అదేంటి మా అత్తగారు ఇలా ట్విస్ట్ ఇచ్చింది? మమ్మల్ని వేరే కాపురం వెళ్ళిపోమని మా అమ్మ చెప్పిన మాట ఈవిడ విన్నదా ఏంటి? ఇలా ఒక్కసారిగా మమ్మల్ని వేరే కాపురం వెళ్ళమంటుంది? లేదు లేదు, అలా వినుంటే రాధాంతరం చేస్తుంది, కాని ఇలా ఎందుకు మాట్లాడుతుంది అంటూ తన మనసులో ఉన్న కోరికని ఏ శ్రమ లేకుండా తన అత్తగారు అలా ఎలా తీరుస్తుందా అనే అయోమయంలో తెగ ఆలోచిస్తూ మౌనంగా ఉంది. అప్పుడు రవి, ఏంటి మీనా, నువ్వేమీ మాట్లాడవేంటి? అమ్మ ఏమంటుందో విన్నావా? మనల్ని వేరే కాపురంకి వెళ్ళమంటుంది అనే భర్త మాటతో తేరుకున్న మీనాక్షి అప్పుడు ఏదో ఒకటి రియాక్ట్ అవ్వకపోతే భర్తకి దొరికిపోతానేమో అనుకుని పైకి తన అత్తగారితో, అవునత్తయ్య, మమ్మల్ని మీ నుండి దూరంగా వెళ్ళమంటారేంటి? మరేం చేస్తామమ్మా, పెళ్ళప్పుడు మరో ముహూర్తం వరకు ఆగుదాంరా నాయనా అంటే వీడొప్పుకోలేదు. వెంటనే నిన్ను చేసుకోవాలి అనే తొందరలో ఆ ముహూర్తానికే పెళ్లి కావాలి అని పట్టుపడ్డాడు. అదేమో అంత మంచి ముహూర్తం కాదంట. ఆ సమయంలో అత్తారింట్లో కాపురం మొదలుపెట్టిన కోడలి వల్ల ఆ కుటుంబం చిన్నాభిన్నమవుతుందంట. మరి తెలిసి నీలాంటి మంచి పిల్లకి అలాంటి నింద అంటకట్టడం సరికాదు కదా. ఏంటండి మీరేం మాట్లాడరు? అదేనమ్మా, మీ అత్తయ్య చెప్పిందే అంటూ కాంతంకి వంతపాడాడు. అలా తన కోడలికి, ఆమె తల్లికి తెలిసొచ్చేలా, బుద్ధొచ్చేలా చేయడం కోసం తన ప్లాన్ని ప్రారంభించాడు. అనుకున్న ప్రకారమే కొడుకు కోడలతో వేరే కాపురం పెట్టించింది. అలా కాపురానికి వెళ్ళాక ఆ కోడలు మీనాక్షి తన తల్లి చెప్పే సలహాల ప్రకారం రవిని మీనాక్షి కొంగుకి కట్టుకునేలా చేయాలనుకుంది. కాని స్వతహాగా రవిని హ్యాండిల్ చేయటం అంత ఈజీ కాదు అన్న విషయం ఆ తల్లి కూతుళ్ళకి తెలీదు. అతని మనస్తత్వం ఏంటో పూర్తిగా తెలియకుండా అతన్ని తమ చేతిలో కీలుబొమ్మని చేసుకోవాలనుకున్న ఆ తల్లి కూతుళ్ళకి చుక్కలు కనపడ్డం మొదలయ్యాయి. ఒకరోజు మీనాక్షి తన తల్లికి ఫోన్ చేసి, అమ్మా, ఏంట ఇది? మేము వేరు కాపురం వచ్చిన దగ్గర నుండి నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను. కాని మీ అల్లుడి విషయంలో అన్ని బెడసు కొడుతున్నాయే. నువ్వే కదా అల్లుడు ఇష్టంగా ఏదైనా వండి పెట్టమంటే అది కాకుండా వేరేది వండి పెట్టు. అందుకు ఏదొక కారణం చెప్పు. కొత్త పెళ్ళాం మీద మోజుతో
మెల్లగా అల్లుడు సరే అంటాడు అని అన్నావు. అవును, ఇప్పుడేమైందే? ఏమవటమేంటి? నిన్న పప్పు బీరకాయ చేయమన్నారు. నువ్వు చెప్పినట్టు అది కాకుండా మరొకటి అని పప్పు టమాటా చేశాను. వెంటనే వడ్డించిన కంచం విసిరికొట్టి ఆ పప్పు బీరకాయి చేయించుకొని తినే వరకు కూర్చున్న చోట నుండి కదల్లేదు మీ అల్లుడు. నీ మాట విన్నందుకు గంటలో అయిపోయే పని కాస్త వంటింటికి మరో 2 గంటలు, ఆయన కంచం విసిరి కొట్టినందుకు ఇల్లంతా శుభ్రం చేసుకోవడానికి ఇంకో గంట చెప్పున నాకు రెస్ట్ లేకుండా పనయిందే తల్లి. అలా జరగకూడదే. పోనీ ఇంకో పని చెయ్యి. బద్దే బాబు, ఇంకో సలహా ఇచ్చావంటే ఇంకో కొంప ముంచుతావు నువ్వు. అసలు మా ఆయన మైండ్ సెట్ ఏంటో మా అత్తగారిని అడిగేదాన్ని చక్కగా ఆమె దగ్గరుండుంటే. ఇప్పుడు వేరే కాపురం వచ్చి ఆమెకు దూరంగా ఉండటంతో ఆమెని అడగలేకున్నాను. సరే, నువ్వు ఫోన్ పెట్టే. మా అత్తగారికి కాల్ చేసి మాటల్లో అసలు ఈయన గారి మనస్తత్వం ఏంటో కనుక్కుంటాను అని చెప్పి తల్లి ఫోన్ పెట్టేసి అత్తగారికి ఫోన్ చేసి మెల్లిగా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ అసలు విషయం ఆరా తీసింది. అప్పుడు అత్తగారి కాంతం, చూడమ్మా కోడలా, మామూలుగానే వాడికి తిండి విషయంలో పిసరంత తేడా వచ్చినా ఊరుకోడు. అలాంటిది వాడికి 4-5 ఐటమ్స్ చాలా ఇష్టం. అవి కనుక తినాలి అని వాడు ఫిక్స్ అయితే అవి కాకుండా ఇంకేవైనా వడ్డించినా ముట్టడు. కాబట్టి భూమి తలకిందులైనా వాడిని తిండి విషయంలో రాజీ పరచాలనుకోవడం అంత బుద్ధి తక్కువ ఇంకొకటుండదమ్మా అంటూ ఇంతకాలం తన పెంపకంలో పెరిగిన తన కొడుకు గురించి ఒక్కో విషయం కోడలకు చెప్పటం, వేరు కాపురంలో ఉన్న కోడలు అత్తగారు చెప్పినట్టు నడుచుకుంటూ తన భర్తని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుంటుంది. కాని ఆ కొత్త దంపతుల మధ్య చీటికి మాటికి ఏవో ఒక గొడవలు వస్తుండేవి. అవి తన తల్లికి చెప్పుకుంటే ఆమెచ్చే సలహాలతో మీనాక్షి కాపురం మరీ రిస్కులోకి పడిపోయేది. కాని తమ దంపతుల మధ్య అవుతున్న గొడవల గురించి అత్త కాంతంతో చెబితే మాత్రం ఆమె చెప్పే సలహాల వల్ల రవిని తేలికగా కంట్రోల్ చేసే ఉపాయాలు ఉండేవి. అందుకే వేరు కాపురం వెళ్లిన కోడలికి తాను భర్తతో సంతోషంగా ఉండాలంటే వేరు కాపురంలో ఉండటం కన్నా అత్తామామల సమక్షంలో ఉండటమే సరైన నిర్ణయమని అర్థమైంది. అందుకే ఒకరోజు కోడలు మీనాక్షి తన అత్తామామల దగ్గరికి వెళ్లి, అత్తయ్య, మావయ్య, మీరు చెప్పినట్టు మరో 2 రోజుల్లో ఆ పూజారి గారు చెప్పినట్టు మా పెళ్లి ముహూర్త గండం వల్ల వచ్చిన దోషం తీరిపోగానే నేను మీ అబ్బాయి మన ఇంటికి వచ్చేస్తాము. మీకు దూరంగా వేరుగా ఉండటం నాకు నచ్చడం లేదు. సరే కోడలా, నీ ఇష్టం, ఆ అబ్బాయి ఇష్టం. మీకు ఎలా అనిపిస్తే అలానే చెయ్యండి అంది. అప్పుడు కాంతం ఆ రోజు కొత్త కోడల్ని కొడుకుని ఎందుకు వేరు కాపురం పెట్టాలనుకుందో ఆమె భర్తకి ఇప్పుడు అర్థమైంది. కాని కాంతం ఆలోచన, కోడల పట్ల తన అబ్జర్వేషన్ వేరేలా ఉంది. అందుకే వేరే కాపురం ముగించుకుని ఇంటికొచ్చేసిన కొడుకు కోడలతో 1 నెల రోజులు చాలా సంతోషంగా గడిపింది. అంతకుముందు వేరే కాపురం వల్ల దూరంగా ఉండటం వల్ల అత్తగారు చెప్పే ప్రతి మాట చాలా గొప్ప మాటలా అనిపించేది. కాని ఇప్పుడు నెల రోజులుగా అత్త చెబుతున్న మాటల్లో చిన్న చిన్న అపార్థాలు పలకరిస్తున్నాయి ఆ కోడలు మీనాక్షికి. అందుకే అత్త మీద నిన్నటి వరకు ఉన్న గౌరవం, అభిమానం మెల్లిగా తగ్గుతున్నాయి. అది గమనించిన అత్త కాంతం తన కోడలతో, చూడమ్మా కోడలా, వేరే కాపురం నుండి ఉమ్మడి కాపురంలోకి వచ్చి నెల అవుతుందో లేదో ఈ అత్త మాటలు చేతలు నీకు చేదుగా ఉంటున్నాయి కదా. అందుకే నీకు ఏ ఇబ్బంది ఉండకూడదంటే మళ్ళీ నువ్వు వేరే కాపురం పెట్టుకుంటే మంచిది అని అత్తగారన్న మాటకి కోడలి గుండెల్లో రాయి పడింది. అసలు వేరే కాపురం అనే ఆలోచన సరైనదా కాదా అనే సందిగ్ధంలో పడింది. లేదత్తయ్యా, మీరనుకుంటున్నట్టు ఏమీ లేదు. నేనిక్కడ హ్యాపీగానే ఉన్నాను. మళ్ళీ వేరే కాపురం అంటే మా మధ్య గొడవలవుతాయి అత్తయ్యా. నువ్వు ఇక్కడే ఉంటే మన అత్త కోడల మధ్య చెరగని దూరం వస్తుంది కదమ్మా. అసలు నీ వేరు కాపురంలో దూరంగా ఉన్న అత్తగారికి ఉమ్మడి కాపురంలో దగ్గరగా ఉన్న అత్తగారికి ఉన్న తేడా ఏంటో తెలిసిందా కోడలా? అప్పుడు ఏ విషయమున్నా అబ్బాయి నీతో చెప్పేవాడు. కాని ఇక్కడ మాతో ఉంటే చాలా విషయాలు మాకు చెప్పకే నీకు తెలుస్తాయి. అది నువ్వు నీకు తగ్గుతున్న ప్రాముఖ్యత అనుకుంటావు, అంతేనా? అబ్బే, అలా ఏం లేదత్తయ్యా. చూడమ్మా, నేను కోడలిగా ఒక అత్తని మెప్పించి వచ్చిందాన్నే. మా అత్తగారు కూడా మమ్మల్ని వేరే కాపురం పెట్టించే
మాకు బాధ్యతల్ని అలవాటు చేశారు. ఒక విషయం చెప్తానమ్మా, భార్యాభర్తల మధ్య వచ్చే ఏ గొడవకైనా పరిష్కారం మీలో మీరే చూసుకోవాలి కాని అటు అమ్మ వాళ్ళను ఇటు మామలను అందులోకి లాగితే మీ సమస్యలు పెరగటమే కాని తగ్గవు. పైగా తెలిసో తెలీకో నీ బుర్రలో వేరే కాపురం అనే పురుగు దూరింది కనుక ఇంకా అది పెరుగుతుంది. కాబట్టి మీ బాధ్యతలు మీకు తెలియాలంటే మీరు వేరుగా ఉండటం, మీ నడక మీరు నడవటం నేర్చుకోవాలి. కాని అందుకు మీ అబ్బాయి ఒప్పుకోరత్తయ్యా. ఒప్పించమ్మా, అబ్బాయి ఏంటో ఎన్నాళ్ళు నీకు నేను చెప్పానుగా. కాబట్టి వాడితో ఏ విషయం ఎలా చెప్పాలి, ఏ మాటకి ఎలా ఒప్పించాలి అన్నది తెలుసుకో. నా వల్ల కాదు అనే స్థితి నుండి అన్నీ నువ్వే చూసుకోవాలి అనుకునే స్థితికి రావాలి. బాధ్యతలు ఒంటరిగా మోయటం నేర్చుకోవాలి నువ్వు అంటూ అత్త చెప్పిన మాటలకి కోడలు చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది. అసలు తన జీవితంలో ఇంత కన్ఫ్యూజన్ రావడానికి కారణమైన వేరే కాపురం కాన్సెప్టు తన బుర్రలో నాటిన తన తల్లిని చాలా తిట్టుకుంది. అంతేకాదు, తమ కొడుకుని తమకు దూరం చేస్తున్నా, నవ్వుతూ సాగనంపుతున్న తన అత్తగారి మెచ్యూరిటీకి ఆశ్చర్యపోయింది. అందుకే ఈసారి అత్తగారి మాటగా కాకుండా తన మాట మీదే తన భర్తని ఒప్పించి మరోసారి వేరే కాపురం పెట్టింది. కాని ఈసారి బాధ్యత మొత్తం తనే మోయడానికి సిద్ధపడాల్సొచ్చింది. అలా వేరు కాపురం వల్ల లాభనష్టాలు తెలిసాయని ఒక కొత్త కోడలు తొందరపాటు నుండి నిదానాన్ని అలవాటు చేసుకుంది.